హాయ్ అండి. ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి హడావుడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా టేస్టీగా రైస్ చేసి పెట్టచ్చు. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఈజీగా 5 నిమిషాల్లో ఇలా రైస్ చేసుకొని కడుపు నిండా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఏంటంటే ఆవకాయ రైస్ అండి. ఆవకాయ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ బియ్యం రైస్ పెట్టేసుకొని కొంచెం పలుగ్గా వండుకోవాలి, అలా మెత్తగా కాకుండా. రైస్ వండేసుకొని రైస్ కొంచెం చల్లారిన తర్వాత దానిలో 4 ముక్కలు ఆవకాయ ముక్కలు వేసుకొని కాస్త గ్రేవీ వేసుకొని దానిలో ఉన్న ఆవకాయ నూనె ఉంటుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు రైస్ అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టేసుకొని దానిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితేనే దీనికి టేస్ట్ ఉంటుంది, నూనె అసలు వేయద్దు. నెయ్యి కాగిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు వేసుకొని అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు కంపల్సరీ. జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే నెయ్యిలో ఒక 4-5 ఎగ్స్ వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ అన్నమాట. 4-5 ఎగ్స్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని బాగా మనం చిన్న చిన్న పీసులు అయ్యే వరకు పొరట్లాగా చేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతోటి బాగా మొత్తం కలిసేటట్లు ఇలా పొరట్లాగా చేసేసుకొని దానికి సరిపడా కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అది బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ ఫ్రై అయిన తర్వాత మనం కలిపించుకున్నాం కదా ఆవకాయ రైసు, అది కూడా వేసేసుకొని అందులో మనం కలుపుకున్న రైస్ అంతా ఆ ఎగ్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, జీడిపప్పు కూడా అందులో వేసేసుకోవాలి. జీడిపప్పు, కాస్త సాల్ట్, మనం తీసుకున్న రైస్కి ఆవకాయలో ఉన్న సాల్ట్ సరిపోదు, అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ 4 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు 4 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. 4 స్పూన్లు నెయ్యి, దానికి సరిపడా సాల్ట్ అది వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఫస్ట్ వేయకుండా ఇలా లాస్ట్లో వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ రైసు చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి, సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. అది ఆప్షనల్ అండి. మొత్తం ఎగ్ రైస్ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకుంటే, కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. అది వండేటప్పుడే కొంచెం పలుగ్గా వండుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకొని కాస్త ఆనియన్ పెట్టేసుకొని ఆ ముక్కలు, ఆవకాయ ముక్కలు మధ్య మధ్యలో నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.